హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పన్న ఎంసీ అంటే ఎడ్యుకేషన్ అనుకున్నారు కదండి. ఎంసీ అంటే మిడిల్ క్లాస్ అన్న. ఈరోజు మీ గురించి ఒక మంచి మ్యాగీ రెసిపీ తీసుకొచ్చిన. అది ఏంటంటే మ్యాగీ అండ్ మ్యాగీ ఆమ్లెట్ మాట. ఎలా అనేది మీకు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఆనియన్స్, కొంచెం ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మ్యాగీకి సరిపడేటట్టు అనుకుంటే ఒక్క మ్యాగీ అయితే ఒకటి, రెండు మ్యాగీ అయితే రెండు, దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. సో దాంట్లోని వాటర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది. గ్లాస్ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మ్యాగీ మసాలాస్ని రెండింటిని కూడా వేసేసాను. వేసేసి బాగా అది మరుగుతుండగా మ్యాగీ కూడా వేసేసాను. దాంట్లోని వేసేసి మ్యాగీని కొంచెం ఉడకనిచ్చాను. బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు టాస్ చేసి బాగా ఉడికించిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లోని ఆనియన్స్ ఎందుకంటే మనకి ఎగ్ వేసుకుంటాం కదా ఆమ్లెట్, దానికోసం అన్నమాట. ఒక గిన్నెలోని కొంచెం ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కారం, టూ ఎగ్స్ అని చెప్పాను కదా, నేనైతే 2 eggs తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఈవినింగ్ పూట స్నాక్స్ కింద మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. బాగా బీట్ చేసుకొని బాగా అంతా కలిసేటట్టు బీట్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఈలోపు మ్యాగీలో కొంచెం కెచప్ యాడ్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసుకున్న మ్యాగీలో సగం మ్యాగీ నేను ఈ ఆమ్లెట్ బీట్ చేశాను కదా దాంట్లో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆమ్లెట్ ఎగ్ బీట్ ఉంది కదా, ఎగ్ బీట్ని మ్యాగీని బాగా మిక్స్ చేసి ఉన్న సగం మ్యాగీని నేను తినడానికి పక్కన పెట్టుకున్నాను. సో మ్యాగీ ఆమ్లెట్ అన్నమాట రెండు కూడా. సో పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత అప్పుడు ఇది ఏదైతే ఉందో మనం బీట్ చేసుకున్నది ఎగ్ అండ్ మ్యాగీ బాగా బీట్ చేసుకున్నాం కదా, దాన్ని పాన్ మీద వేసేసి లైట్గా హీట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని దీని మీద వేసేసి కొంచెం అంటే మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలి. సో అంటే బాగా కుక్ అవ్వాలి కదా ఆమ్లెట్ అనేది, మనకి స్మెల్ రాకుండా. సో మీడియంలో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దాన్ని ట్విస్ట్ చేసేసి ఉడికిపోయిన తర్వాత దాన్ని నేనైతే పిజ్జా ముక్కల కింద సర్వ్ చేసుకున్నాను. సో మా పిల్లలు పిజ్జా అనుకుని చాలా బాగా అంటే డిఫరెంట్గా టేస్ట్ వచ్చిందన్నమాట. సో నేనైతే స్పైసీ తక్కువ వేస్తాను. మీకు ఏమైనా స్పైసీ కావాలంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్, మిర్చీస్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోని. నేనైతే 4 ముక్కల కింద కట్ చేశాను. మా పిల్లలకి కట్ చేసేసి నేను సర్వ్ చేసుకున్నాను. దీంట్లోకి కెచప్ ఏదైనా పర్వాలేదు, కెచప్తోని నేను సర్వ్ చేసుకున్నాను. మైనీస్ అండ్ కెచప్ రెండు మీ ఇంట్లో ఏది ఉంటే అది దాంతో మీరు సర్వ్ చేసుకోండి. ఒకటి మ్యాగీ ఆమ్లెట్ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు మస్ట్గా ట్రై చేయండి. నేను కూడా ఒక వీడియో చూసి ఇది ట్రై చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకే మ్యాగీతో ఒకే ఐటెంతో 2 స్నాక్స్ తిన్నట్టు అనిపించింది. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే మ్యాగీ పిచ్చి. తనైతే మా బాబుకి ఈ స్నాక్ పెట్టాను. తనైతే రోజు బ్రేక్ఫాస్ట్లో ఇదే పెట్టు మమ్మీ అని కూడా అంటున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేను ఏమైనా వీడియోలు పెడితే మీకు రావడానికి బెల్ ఐకాన్ అది అక్కడ గంటని క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పర్ణ ఎంసీ అంటే ఎడ్యుకేషన్ కాదు, మిడిల్ క్లాస్ అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్.
ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.